మేమైతే ఎటువంటి గైడ్ని ఏమీ తీసుకోలేదు. గైడ్ని అడిగితే 1000 రూపీస్ అన్నారు. ఇక మనకి 1000 రూపీస్ ఉంటే ఫుడ్కి పెట్రోల్కి అన్నిటికి వస్తుంది కదా, ఇంకొకటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి దీన్ని మేమిద్దరమే స్టార్ట్ చేసాము. ఎక్కడం పోతా ఉన్నాం. హాఫ్ అయితే కంప్లీట్ చేసాం. ట్రైల్స్ అయితే బాగానే ఉన్నాయి, వెల్ మార్కుడ్ అనమాట, బాగానే ఉన్నాయి, పర్లేదు, రావచ్చు. కాకపోతే సింగిల్గా అయితే ఎప్పుడు రాకండి, గైడ్ ఉంటే బెటరు. మేమంటే మంచిగా వాటర్ మొత్తం క్యారీ చేస్తున్నాం, టెంట్ వేసుకోవడానికి, ఫుడ్ చేసుకోవడానికి ఫుడ్ మొత్తం క్యారీ చేస్తున్నాం, మొత్తం పర్ఫెక్ట్గా క్యారీ చేస్తున్నాం. కాబట్టి డేర్ చేసి ఇద్దరం పోతున్నాం, పైకి ఎక్కుతున్నాం. స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, పోదాం పైకి. ఇంకా 1.5 hour అయితే ఎక్కాలి. వెళ్దాం రండి. గైస్ మొత్తానికి లాడర్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఉన్నాయి ఇనప నిచ్చెనలు, ఇంత హైట్కి తీసుకొచ్చి నిచ్చెనలు కట్టారంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి పైకి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకొంచెమే ఉంది, పెద్ద కష్టమేం కాదు. పైకి రావడానికి చాలా కష్టపడ్డాం. గైడ్ లేడు, కానీ మేము ఎక్కడ రాంగ్ స్టెప్ వేయలేదు, రాంగ్ ట్రైల్స్ పట్టుకోలేదు. మొత్తం ఒకే ట్రైలు బాగుంది, నీట్గా మనుషులు తిరిగినట్టే నీట్గా కనపడుతుంది. పెద్ద ట్రైల్ పట్టుకొని స్ట్రైట్గా వచ్చేసాము. మొత్తానికి పాయింట్కి అయితే వచ్చాం. ఇదే గాయస్ గణపతి దర్వాజా. ఇటు గణపతి ఉన్నాడు, ఇటు ఆంజనేయ స్వామి ఉన్నాడు. పోదాం రండి. ఎవడో వాటర్ బాటిల్ అబ్బా, రాయి మీద బలి చెక్కారు. ఇటుపక్క రాయి మీద బలి చెక్కారు. ఇదొకటి భలే ఉన్నాయి, రాయి మీద బాగా చెక్కారు. సూపర్. వీళ్ళు ద్వార పాలకులా? ఇగో వీళ్ళిద్దరు ద్వార పాలకులు వీళ్ళిద్దరు. ఇగో చేపలా ఉంది చూడండి, చేప ఆకారం ఇది. అంటే మెర్మైడ్స్ ఉన్నాయా? అప్పుడు మన వాళ్ళు ఆ కాలంలోనే ఎందుకు వేశారు? మెర్మైడ్స్ ఉన్నాయా? మీరే చెప్పాలి కామెంట్లో. మెర్మైడ్ ఇది. రండి పోదాం. देखो सह्याद्री का खूबसूरत नजराना, వాట్ ఏ వండర్ఫుల్ వ్యూ. చాలా బాగుంది చూడడానికి. నేచర్ అందం అత్తనగడ్డ మీదే ఉందని చెప్పుకోవచ్చు, అంత బాగుంది చూడండి, ఎంత బాగుంది. కనిపించేది మొత్తం పచ్చగా కనిపిస్తుంది, సూపర్. అసలు మామూలుగా లేదు. సన్సెట్ అయితే ఇంకా అవ్వలేదు. సన్సెట్ని కూడా బాగా. జిందగీగా ఖూబ్సూరత్ నజరానా యహీ. నా జీవితంలో హైట్స్ అంటే భయపడితే మాత్రం గుండె. ఇక్కడ వాటర్ ఉంటే ఇక్కడ క్యాంపింగ్ వేద్దాం అనుకున్నాం, ఇందులో వాటర్ లేవు. ఇక మేము వాటర్ ట్యాంకులు ఎత్తుక్కుంటా రతన్గఢ్ ఇంకా పైకి వెళ్ళాలి. అది ఎక్కేసి అలా వెళ్ళాలి. అక్కడ రైలింగ్స్ వేసి ఉన్నారు ఆ చివరన, అక్కడికి వెళ్ళి చూద్దాం. పైన ఉన్నాయి వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా, వాటిలో వాటర్ కూడా ఉంటాయి. పైకి వెళ్ళి చూద్దాం. వాటర్ విలువ అయితే ఇప్పుడే తెలిసి వస్తుంది అనమాట. ఇట్లాంటి వాటర్ దొరకని ప్లేస్లకు వచ్చినప్పుడు వాటర్ విలువ ఖచ్చితంగా తెలిసి వస్తుంది. మేము వచ్చేటప్పుడు 6 లీటర్స్ అయితే పట్టుకొచ్చాము, దారిలో 2 లీటర్స్ అయిపోయాయి. ఇంక మా దగ్గర 4 లీటర్స్ వాటర్ అయితే ఉన్నాయి. వంటకి అవే, మాకు తాగడానికి అవే. ఎక్స్ట్రా పండ్ల కోసం అవి కానీ వాడామంటే ఇక మేము దాహంతో ఇక్కడే చచ్చిపోవాలి. ఎక్స్ట్రా పండ్లకు పైన వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, అందులో ఖచ్చితంగా వాటర్ ఉంటాయి. ఇప్పుడు పోయి వాటిని ఎతకాలి. గాయస్ మనం క్యాంపింగ్ వేయాలనుకున్న దానికి దగ్గరలోనే ఇదైతే ఉంది. దీనికి ఆనుకునే పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, కానీ వాటర్ మాత్రం దారుణంగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి వాటరు. ఇంకో వాటర్ ట్యాంక్ చూసుకుందాం వెళ్ళి. గాయస్ ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్లో వాటర్ చాలా దారుణంగా ఉన్నాయి కదా. ఇక్కడికి పక్కనే ఇక్కడ
ఈ డౌన్లోనే చాలా పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు అయితే ఉన్నాయి. ఇదిగోండి వాటర్ ట్యాంక్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది చాలా పెద్ద వాటర్ ట్యాంకు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఆ పైన అక్కడ ఒకటి ఉంది, పైన లోపల అక్కడ ఒకటి ఉంది. తాగడానికి వీలుగా ఆ గ్యాప్లోంచి చిన్నగా వాటర్ వస్తున్నాయి. అవి అక్కడ స్టోర్ అవుతున్నాయి. అవి తాగడానికి బాగుంటాయి ఈ వాటర్ ట్యాంక్స్. ఈ వాటర్ ఓకే బాగున్నాయి, తెల్లగా ఉన్నాయి వాటరు, పర్లేదు వాడుకోవడానికి, అన్నిటికీ మంచిగా ఉన్నాయి. చూడండి ఎలా చెక్కారో వాటర్ ట్యాంక్స్ కోసం. ఇక్కడ ఎప్పుడూ వాటర్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ టెంట్ వేసాము. అటు సైడు వాటర్ ట్యాంక్స్ నేను చెప్పాను కదా, ఇది దారి అలా వెళ్ళాలి. ఇదిగోండి మా వాడు క్యాంప్ ఫైర్ వేస్తున్నాడు. హాయ్ గాయ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రతన్ఘాట్ మీద నుంచి. ఇది రతన్ఘాట్. ఇప్పుడు నైట్ అయితే రతన్ఘాట్ ఫ్రంట్ సైడు కింద క్యాంప్ వేసాం. ఇప్పుడు రతన్ఘాట్ పైకి అయితే వెళ్తున్నాం. ప్రాపర్ సన్ రైజ్ అయితే అయిపోయింది. ఆ సన్ రైజ్ అయితే కనిపించలేదు, ఎందుకంటే మేఘాలు అడ్డంగా వచ్చాయి. మొత్తం సన్ రైజ్ ఒక్కసారిగా అయిపోయింది అనమాట. దానివల్ల రికార్డ్ చేయలేకపోయాను. ఇప్పుడు సన్ రైజ్ పైకి, ఇప్పుడు రతన్ఘాట్ పైకి అయితే వెళ్తున్నా. అక్కడ ఒక హోల్ ఒకటి ఉంటుంది మధ్యలో, కొండ మధ్యలో హోల్ ఉంటుంది. అక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అక్కడ పోయి చూద్దాం. రతన్ఘాట్ పీక్ పాయింట్కి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చలి అయితే ఎర్రగేసేస్తుంది, మామూలుగా లేదు. లేదు సన్ రైజ్ అంటే చాలా బాగుంది. ఇది చూడండి, ఇది ఒక పెద్ద వాటర్ ట్యాంకు. దీంట్లోంచి ఆడ మరి ఏదో దారి ఉంది. వాటర్ ట్యాంక్ ఉంది, క్రిస్టల్ క్లియర్ పానీ ఉన్నాయి లోపల. తాగడానికి ఇంత మంచి వాటర్ అంటే చిన్నది, లేకపోతే
బాగుంది. అడ్వెంచర్ ట్రిప్. ఇటువంటి అడ్వెంచర్స్ చెయ్యాలి లైఫ్లో, జీవితాంతం గుర్తుంటాయి. ఒక లిమిటెడ్ ఏజ్ వరకే ఇవి చేయగలం, ఆ ఏజ్ దాటితే ఇవి చేయలేం. సో నేనైతే ఇది ఆలోచించుకున్నా, ఈ ఏజ్ దాటితే మళ్ళీ చేయలేం. అందుకని ఆలోచించి చేసేద్దాం అడ్వెంచర్ ట్రిప్స్. మనం అనుకున్నవి చేసేద్దాం, తరువాతే ఏదైనా సరే అనుకొని మహారాష్ట్ర ట్రిప్ అయితే ప్లాన్ చేసుకొని వచ్చాను అనమాట. ప్లాన్ చేసుకున్నందుకు వర్త్ వర్మ వర్త్. జారిందనుకో ముట్టి వగులుతుంది. ఇది త్రయంబక్ దర్వాజా. రతన్వాడి సైడ్ నుంచి వస్తే అక్కడికి వస్తాం గణేష్ దర్వాజాకి, మనం అటు నుంచి వచ్చాం. ఇంకొక ఊరు నుంచి వస్తే ఈ దర్వాజాకి వస్తాం. ఇది త్రయంబక్ దర్వాజా. పెద్ద మెట్లు ఉన్నాయి, ఇది చూడొచ్చు ఎంత సైజు ఉన్నాయి మెట్లు. సూపర్. ఇది త్రయంబక్ దర్వాజా, బాగుంది, సూపర్. ఇది త్రయంబక్ దర్వాజా. ఇదో డోర్లు చూడండి, డోర్లకి సేల్ తీశారు. ఈ డోర్లు చూడండి, మామూలుగా ఇవి డోర్లు. ఇవి చూడండి, శత్రువుల నుంచి అడ్డుకోవడానికి అనుకుంటాయి ఇవి. అంటే ఈ మనుషులు నెట్టలేరు కదా వీటిల్ని, ఏమన్నా బలమైన జంతువుల చేత నెట్టించడానికి. ఆ జంతువులు ఇవి ఉంటే నెట్టలేవు కదా, అందుకని పెట్టారేమో. ఇది త్రయంబక్ దర్వాజా, సూపర్. పోదాం రండి. గణేష్ దర్వాజా కంటే ఈ త్రయంబక్ దర్వాజా సూపర్, మామూలుగా లేదు, చాలా బాగుంది. మీరు చూడండి, ఒక కేవ్ అయితే ఉంది. అమ్మా ఇది చూడండి, సూపర్ సూపర్. ఇది త్రయంబక్ దర్వాజాకి వచ్చేటప్పుడు ఇలా మొత్తం మెట్లు ఉంటాయి అన్నమాట. బాగుంది బాగుంది. ఇది త్రయంబక్ దర్వాజా ఎంట్రన్స్. ఇది గాయస్ రతన్ ఘాట్ వీడియో. తెలుగులో ఇప్పటివరకు ఎవరో చేయలేదు, మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం. రతన్ ఘాట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఛత్రపతి శివాజీకి ఇది చాలా ఇష్టమైన పోర్ట్ అంట రతన్ ఘాట్ అనేది. ఎందుకంటే ఈ రైనీ సీజన్ పోయిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో ఇక్కడ చాలా బాగుంటుంది చూడడానికి. మొత్తం ఫ్లవర్స్తో ఉంటుంది, పర్పుల్ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్తో ఉంటుంది. ఆ టైంలో చూడడానికైతే చాలా బాగుంటుంది పోర్టు. ఈ సహ్యాద్రి మొత్తానికి ఇది ఒక హారంగా చెప్తారనమాట. ఇది ఈ వీడియో అయితే. వీడియో ఎలా ఉంది, బాగుందా? నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇటువంటి వీడియోస్ కంటిన్యూగా మంచి మంచి వీడియోస్ మహారాష్ట్రలో ఇటువంటి చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తాం. తెలుగులో ఇప్పటివరకు ఎవరూ చేయలేదు, మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడైతే డిసెండింగ్ స్టార్ట్ చేసాము, మ్యాగీ తిన్నాం, ఇంకా కిందకైతే వెళ్తున్నా. ఇచ్చినాక వస్తావేంది, ఇదిగో ఇస్తే తీసుకునే, కవర్ వస్తే తీసుకోవట్లే. ఇది గాయస్ వీడియోలో ఇంతే. ఇక ఉంటాను, బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.